ఆర్థిక అభివృద్ధి అనేది వచ్చినప్పుడు ఇక్కడ జరిగే ప్రొడక్షన్కి సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మన సామర్థ్యాన్ని పెంచే విధంగా ఇంపోర్ట్స్ని మనం అలౌ చేయటము, ఆ విధంగా తయారైన వస్తువులకి ఎక్స్పోర్ట్స్ని మనం అలౌ చేయటము. ఈ ఇంపోర్టు ఎక్స్పోర్ట్ చేసే సందర్భంలో మనం సరైన విధంగా పన్నులు తీసుకోవటము, వాటి ద్వారా పన్నులు రాబట్టడము, వాటితో పాటు మన పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా, మన పరిశ్రమల యొక్క ప్రయోజనాలకు ఇబ్బంది కలిగే విధంగా ఇతర దేశాల నుంచి డంపింగ్ అనే రూపంలో రకరకాల వస్తువుల్ని అతి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలకి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనం గమనించి వాటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీసు, అదేవిధంగా మన దగ్గరున్న వస్తువులకే కాకుండా పర్యావరణానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి. రకరకాల ఇంపోర్ట్స్ తోటి బయోమెడికల్ వేస్ట్ ఇంపోర్ట్ కూడా జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమాదకరమైన రసాయనాలు వచ్చే అవకాశం ఉంది, ప్రమాదకరమైన ఫంగస్లు, బ్యాక్టీరియాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్ అక్కడే మనం పోర్టుల్లోనే వాటిని గుర్తించి ప్లాంట్ క్వారంటైన్ అధికారుల ద్వారా వాటిని చర్యలు తీసుకొని అక్కడే వాటిని నాశనం చేయటం లేదా మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి.